అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఈ మహా ప్రతివర్త చీరెడ్డి ఇది నిన్న ఒక లైవ్ పెట్టింది. ఆ లైవ్లో సనాతన ధర్మం గురించి మాట్లాడింది. సనాతన ధర్మం అంటే ఏమిటి, దాన్ని ఎలా పాటించాలి అని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడింది. పవన్ కళ్యాణ్కి ఆ సనాతన ధర్మం అంటే ఏమిటి తెలుసా, సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలో తెలుసా, సనాతన ధర్మానికి అసలు అర్థం ఏంటో పవన్ కళ్యాణ్కి తెలుసా అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలైతే మాట్లాడింది. నిజంగా ఈ చీరెడ్డి ఇది సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది నాకు. ఇది కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది. అడ్డమైన పనులు చేసేది, అడ్డమైన చోట్లకు వెళ్ళేది, చెయ్యకూడని పనులు చేసేది, ఇలాంటిది కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నిజంగా సిగ్గనిపించింది. నిజంగా అది ఏం మాట్లాడిందో మీరు కూడా వినండి. మీరు కూడా చాలా సిగ్గుపడతారు ఇది మాట్లాడిన మాటలకి. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉపదేశాలు ఇస్తుంది ఈ చీరెడ్డి, ఈ మహాప్రతివర్త. ఇదేం మాట్లాడిందో మీకు వినిపిస్తాను. దానికంటే ముందుగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయండి. దీని సంగతి ఏందో, దీని కథ కామం ఏందో నేను తేల్చేస్తా. మామూలుగా ఉండదు, దీనికి మామూలుగా ఉండదు. మీరు లైక్ చేయండి. దీనికి తాడో పెడి ఇచ్చి పడేద్దాం. చెప్పవే శ్రీరెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు. మరి ఇంక దేనికి వచ్చావు? పవన్ కళ్యాణ్ సంకటానికి వచ్చావు నువ్వు. మరి ఇంక దేనికి వచ్చావు? పోయి నాకు పవన్ కళ్యాణ్ గారి సంఘ నాకు పోయి దానికి కూడా పనికి రావు నువ్వు. ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఏంటి నువ్వే ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడేది? అసలు నీకు ఆ యొక్క అర్హత ఉందా నీకు? నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకుందా? కుత్తికిని లోతు దాగేసి, పేకల లోతు మందు దాగేసి, గుడ్డలు లేకుండా రోడ్ల మీద తిరగటం నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది? ట్రబ్బుల్లో కూర్చొని గుడ్డలని నిప్పేసుకొని లైవ్లు పెట్టి నువ్వా మాట్లాడేది సనాతన ధర్మం గురించి? వ్యభిచారం చేసుకుంటూ, అడ్డమైన పనులను చేసుకుంటూ తిరిగే దానివి నువ్వా సనాతన ధర్మం గురించి మాట్లాడేది? నువ్వు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావే. అసలుకి ఒక వీడియో పెడతా చూడు చీరెడ్డి, చూడండి. అది ఒక నిమిషం, వీడియో ఏడుంది? ఆ వీడియో నీవే కదా గత 2 నెలల ముందు పెట్టి ఆ వీడియో నీది. లైవ్ పెట్టి టబ్బులో పడుకొని తొడలు చూపించుకుంటూ రెచ్చగొడుతూ అడ్డమైన పనులు చేసుకుంటూ అది నువ్వే కదా. ఇలాంటి పనులు చేసుకొని నువ్వు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావంటే నిజంగా సిగ్గేస్తుంది. నిజంగా నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే. తర్వాత చెప్పవే. పెట్టండి డిబేట్. రేపు పొద్దున అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, వారాహి భక్తులు, అందరి భక్తులు మాలలేసుకుంటారు. మీలాగా చెప్పులేసుకోమంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నిన్ను కూడా ఎవరో కూడా గొర్రెలు ఫాలో అవుతారు కదా. ఎంతో మంది నిన్ను కూడా, మీ వైసీపీ కార్యకర్తలు నిన్ను కూడా ఫాలో అవుతారు, బ్లైండ్ గా ఫాలో అవుతారు కదా. మహిళలు, చిన్నపిల్లలు ఇంకా ఉంటారు కదా. నీకంటూ ఒక ఇది ఉంటది కదా. నిన్ను ఇష్టపడే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు కదా. వాళ్ళకు నువ్వు ఏ సమాధానం చెప్తున్నావు? వాళ్ళకి ఏం ఉపదేశం ఇస్తున్నావు? ఇలా గొడ్డలోడ తీసుకొని జరగమని చెప్తున్నావా? చెప్పమని ఉపదేశం ఇస్తున్నావా? ఇలా నాలాగా కుతికెళ్ళ లోతు మందు తాగేసి గుడ్డలు లేకుండా లైవ్లు పెట్టండి, గుడ్డలు లేకుండా ట్రబ్బులు తిరగండి, ఆ న్యూడ్ వీడియోలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ అప్లోడ్ చేసుకోండి, నాలాగా బూతులు మాట్లాడండి, నాలాగా తిరగండి, నాలాగా రోడ్ల మీదకి వెళ్ళి వచ్చే బండుల్ని వచ్చే లారీల్ని ఆపి డబ్బులు తీసుకొని చెయ్యరాని కూడా పనులు చెయ్యండి అని నువ్వు ఉపదేశం ఇస్తున్నావా? ముందు నువ్వు సక్రమంగా ఉండాలి కదా, నువ్వు నిజాయితీగా ఉండాలి కదా. నీ ముడ్డి కింద ఇంత నలుగు పెట్టుకొని పక్కోడి గురించి నీకెందుకు?
నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావంటే దానికి పర్ఫెక్ట్గా నువ్వు ముందు ఒక మంచిదని ఉండాలి. అది వదిలేసి ఇప్పుడు నీతి కబుర్లు తర్వాత ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాడిని జీవితాంతం ఈ సోషల్ మీడియా అర్థం. నువ్వు తెలిసే తెలియక తప్పు చేస్తున్నావా? నువ్వు చేసే లంగా పనులు, నువ్వు చేసే పనులన్నీ నువ్వు తెలిసే చేస్తున్నావు, వేరే ఆప్షన్ లేదు నీకు. నువ్వు అలాంటి దానివే. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇంక్లూడింగ్ మీడియా. అబ్బా మీడియా అంటే ఎందుకు చెప్పు? మీడియా తిడితే నీకేమొస్తుంది? నువ్వే కదా పలుసార్లు చెప్పావు నా క్యారెక్టర్ అలాంటిది, నేను 500కి 5,000కి వచ్చే టైపు కాదు, నేను ఒక నైట్కి ₹1,00,000 తీసుకుంటాను, ఇంకా ఎక్కువైతే 2 లక్షలు కూడా నేను ఎక్కువ డిమాండ్ చేస్తే ఇంకా నాకు 2 లక్షలు కూడా ఇస్తారు, అది నా కెపాసిటీ. నేను 5,000కి 500కి వెళ్ళేదాన్ని కాదు, నా రేటు ₹1,00,000 ఇస్తే నేను అలాంటి పనులు చేస్తున్నాను అని గతంలో నువ్వు మాట్లాడేవు కదా, చాలా చోట్ల మాట్లాడేవు కదా. నీ దగ్గర ₹1,00,000 చెప్పు, నేను వస్తా నైట్కి అని చెప్పి నువ్వు లైవ్ పెట్టా కదా, నువ్వు మాట్లాడేవు కదా గతంలో. అవన్నీ తీయమంటావు, రికార్డులనే ఉన్నాయి కదా. నువ్వే మాట్లాడావు ఒక లైవ్లో, ₹1,00,000 ఇస్తే చెప్పు నేను వస్తానని చెప్పి నువ్వే మాట్లాడావు. నువ్వే నేను వ్యభిచారం చేస్తున్నానని నువ్వే ఒప్పేసుకున్నావు, నువ్వే లైవ్ పెట్టి ఒప్పేసుకున్నావు. నేను వ్యభిచారం చేస్తున్నాను, నా రేటు ₹1,00,000 అని చెప్పి నువ్వే చెప్పేశావు. నువ్వే అంత పబ్లిక్గా నువ్వు చెప్పినప్పుడు మీడియా నిన్నేం చేసింది? నీ పరువు నువ్వే తీసుకున్నావు, నీ రేటు నువ్వే చెప్పుకున్నావు, నువ్వేం పనులు చేస్తున్నావు నువ్వే చెప్పేసుకున్నావు. దీంట్లో మీడియా ఎందుకు వచ్చింది? మీడియా నిన్నేం చేసింది? నీ బుద్ధి మంచిదైతే మీడియా నిన్ను సపోర్ట్ చేస్తుంది కదా. నీ బుద్ధి మంచిది కాదు కదా, నువ్వు చేసేది లంగా పనులు కదా. మళ్ళీ మీడియా తిడితే ఏమొస్తుంది నీకు? ఇంకా అమాయకులైన ఆడోళ్ళని ఇంత పెద్ద ముద్ర మాట వద్దు, ఇంతకంటే పెద్ద ముద్ర మాట వద్దు. నువ్వు అమాయకురావులో కాదు, నువ్వు చాలా దేశ ముదురువి. నువ్వు ఎంతమందిని మోసం చేసావో అందరికీ తెలుసు, ఎంతమంది కదా డబ్బులు తీసుకుని ఎగ్గొట్టావో అందరికీ తెలుసు. నువ్వు అమాయకురావులో కాదు, నువ్వు పెద్ద ముదురు, నువ్వు పెద్ద ఐటెం కాదు నువ్వు. ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు. మేం చేయలా జడ్జి, నువ్వే చేసుకున్నావు, జడ్జి చేసుకున్నావు. నువ్వు ఇలాంటి దాన్ని మేము అనలా, నువ్వే చెప్పావు నేను వ్యభిచారం చేసుకుంటానని నువ్వే చెప్పావు. నా రేటు ₹1,00,000, ఇంకా అవసరమైతే 2 లక్షలు కూడా తీసుకుంటాను, మీ దగ్గర ₹1,00,000 ఉంటే చెప్పండి నేను వస్తానని చెప్పి నువ్వే చెప్పుకున్నావు కదా. నీ క్యారెక్టర్ ఎలాంటిదో, నువ్వే పని చేస్తున్నావు నువ్వే చెప్పుకున్నావు. మమ్మల్ని అడిగితే మేమేం చేసాం? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మరి మీరు ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఆ మెగా ఫ్యామిలీ, ఈ సురేష్ ఫ్యామిలీ, ఆ మీడియా అందరూ కలిసి నేను చేశారు. ఏం చేశారు? నేనేమో రేప్ చేశారా? మీడియా అంతా కలిసి నిన్నే రేప్ చేశారా? లేకుంటే సురేష్ గారి ఫ్యామిలీ నీకైనా రేప్ చేశారా? ఎవడేం చేశాడు? నిన్ను ఎవడేం చేయలా, అన్ని నువ్వే చేసుకున్నావు. నీ అవకాశాల కోసం, నీ లాభాల కోసం, నీ సొంత నీ డబ్బుల కోసం నువ్వు కక్కురితపడి అడ్డమైన పనులు చేసి నువ్వు అడ్డమైన పనులు చేసింది నువ్వు. ఏ ఫ్యామిలీ నీకు చేయాల్సిన అవసరం ఏముంది? అన్యాయం చేయాల్సిన అవసరం ఏముంది? చీరెడ్డి చెప్పు. డబ్బులు తీసుకుంది, పారిపోయింది, భయపడింది, నోరు మూసుకుని కూర్చుంటే. అవును, డబ్బులు తీసుకుని పారిపోయాడు అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు హైదరాబాద్ కూడా చెన్నైలో నీకేం పని? నువ్వు డబ్బు తీసుకుని పారిపోయావు కదా, ఇక్కడికి వస్తే నిన్ను తంతారని చెప్పి నువ్వు చెన్నైలో ఉంటున్నావు కదా. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వెందుకు అసలు హైదరాబాద్ వదిలి నువ్వు ఎందుకు చెన్నై వెళ్ళావు అసలుకి? అది చెప్పు సమాధానం. ఎందుకంటే నువ్వు ఇక్కడ కొంతమంది కానీ డబ్బులు తీసుకున్నావు, కొంతమందిని మోసం చేశావు, ఆ డబ్బులతో నువ్వు వెళ్ళి చెన్నైలో కూర్చున్నావు. ఇక్కడికి వస్తే తంతారని చెప్పి, ఇక్కడికి వస్తే పట్టుకుంటారని చెప్పి నువ్వు చెన్నై వదిలి రావడంలో నువ్వు ఆ ఈసీఆర్ రోడ్లో ఎక్కడొకటి తిరిగి డబ్బులు సంపాదించుకుంటున్నావు. నైట్ అయితే నువ్వు చేసే లంగా పనులు అయ్యి. భయపడింది, డబ్బులు తీసేసుకుంది, నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేశ్య.
వేశ్య అని మేము మళ్ళీ చెప్తున్నా, వేశ్య అని మేము ఎప్పుడు అనలా. నువ్వే చెప్పుకున్నాం, నేను వేశ్య, నేను అలాంటి పనులు చేస్తాను, నా రేటు 5,000 కాదు 1,00,000 రూపాయలు అని నువ్వే చెప్పావు. నేనే వ్యభిచారం చేస్తున్నా, నేను వేశ్యని అని చెప్పి నువ్వే చెప్పావు. కావాలంటే ఆ లైవ్ కావాలంటే అది కూడా చూపిస్తా నీకు. నువ్వు మాట్లాడే నీకే చూపిస్తా కావాలంటే. చేసిందంతా నువ్వు చేసుకొని మమ్మల్ని అంటే ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను. ఎంత మంది ఆడవాళ్ళని మీ టీఆర్పీల కోసం చెప్పు. ఆ జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు, కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు, కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు, కాసేపు ఏదో డిమాండ్ చేసింది అంటారు, కాసేపు ఏదో లాభం పొందింది అంటారు. ఆడవాళ్ళని నిట్ట నిలువుగా నాశనం చేసేది ఈ మీడియా. ఎందుకు? నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తెలియదు అంటే నీ క్యారెక్టర్ లాంటిది, నువ్వు చేసే పనులు అలాంటివి అనమాట. నువ్వు మంచి పనులు చేస్తే నేను దగ్గర తీసుకునే వాళ్ళేమో. నువ్వు చేసేయన్ని ఎదో పనులు, నువ్వు చేసేయన్ని లంగా పనులు, నువ్వు చేసేయన్ని అడ్డమైన చెడు పనులు నిన్ను ఎవడైనా పార్టీలోకి తీసుకుంటాడా? ఒకళ్ళు తీసుకుంటే వైసీపీ తీసుకోవాలి. వాళ్ళు చేసే కూడా అలాంటి లంగా పనులు చేస్తారు వాళ్ళు కూడా. అందుకే నువ్వు ఆ లంగా పార్టీ కాబట్టేది నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. మీడియాకు భయపడి ఎందుకు చెప్పు? మీడియాకు భయపడాల్సిన అవసరం ఏముంది? నువ్వు సక్రంగా ఉంటే, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు మంచిగా మాట్లాడితే, నువ్వు మంచిగా ప్రవర్తిస్తే, నువ్వు మంచి పనులు చేస్తే, నువ్వు మంచి శారీలు కట్టుకుంటే, నువ్వు మంచి డ్రెస్సింగ్ చేస్తే, నీ నువ్వు మాట్లాడే మాటలు మంచిగా ఉంటే నిన్ను ఎవడేం చేయడు. నేను ఎవడైనా కూడా ఎవడు ఏం మాట్లాడు. మనం చేసే అన్ని బూత్ పనులు, బూత్ వ్యవహారాలు, బూత్ చేష్టాలు. నువ్వు వచ్చి మళ్ళీ సనాతన ధర్మం ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారికి ఉపదేశాలు ఇస్తున్నావు నువ్వు. సిగ్గు లేకుండా. ఇంతకంటే దీని గురించి ఏం మాట్లాడలేవు. జై హింద్.